హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గురువారం 12/12/2024 సంవత్సరం. మనం పలు దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఇవాళ సాక్షి దినపత్రికలో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు తూట్లు, అన్ని వర్గాలను నమ్మించి అధికారంలోకి వచ్చిన నయవంచన, రైతు కంట కన్నీరు, 6 నెలలుగా ఆదుకునే దిక్కు లేదంటున్న రైతులు, అమరావతిలో అడ్డగోలుగా దోపిడీకి మళ్ళీ స్కెచ్, రైతు కంట కన్నీరు. ఇక్కడ రైతులు చాలామంది వర్షాలు ఎక్కువ అవటం వల్ల చాలా రకాలుగా దెబ్బతింటున్నారు. ఆందోళన కలిగిస్తున్న రైతులు ఆత్మహత్యలు. మెయిన్ ఏంటంటే రైతులకి పంట గిట్టుబాటు ధర లేదు. గత సంవత్సరం అయితే 76 కేజీల బస్తా 2200 దాకా మార్కెట్లో నడిచింది. ఇప్పుడు 1400 నుంచి 1450 దాకా మార్కెట్లో నడుస్తుంది 76 కేజీల బస్తా. అది బీపీట్లు వడ్లు. ఇది మరీ దారుణం. రైతులు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. రేపు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ల వద్ద అన్నదాతల ఆందోళన అంట. ఇది 5వ పేజీలో ఉంది, కథనం చదవండి. అమరావతిలో అడ్డగోలుగా దోపిడీకి మళ్ళీ స్కెచ్. రైతులను నిండా ముంచిన కూటమి ప్రభుత్వం. ధాన్యానికి ఇక్కడ వేశారు ధాన్యానికి మద్దతు ధర దక్కని వైనం. రైతులకు పెట్టుబడి సాయం ఊసేలేదంటున్నారు వైసీపీ. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ ఉంటుందని చెబుతున్నారు. మనకు 11వ పేపర్లో ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు చంద్రబాబు తూట్లని ఇచ్చారు. యువతకు ఉద్యోగాల కల్పన లేకపోతే 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు ఆ రోజు. కానీ దాని ఊసే లేదు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తలా 15,000 అన్నారు. ఇంతవరకు ఆ స్కూల్ వ్యవహారమే ఎత్తలేదు. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అన్నారు. ఈ ఆర్థిక సహాయం కూడా ఇప్పటికైతే ఎత్తలేదు ప్రజెంటు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6-7 నెలలు అవుతున్నా రైతులకి ఒక సహాయం కూడా చేయలేదు ప్రజెంటు. ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్. ఈ ఉచిత గ్యాస్ మటుకు అమలు చేశారు. ఎంతమందికి వత్తని అనేది ప్రజలే మనం గుర్తించాలి. ప్రతి మహిళలకి నెలకి 15,000. ప్రతి మహిళలకు నెలకి 1,500. ఇంతవరకు ఆ మహిళల పాపం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఇంకా 1,500 రాలేదని. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది కాలేదు. ఈ రకంగా ఈ సూపర్ సిక్స్ అనేది హామీల్లో ఒకటి ఉచిత గ్యాస్ సిలిండర్ మటుకు ఒకటి అమలు చేశారు. కథనం 5 ఇంకా అమలు చేయలేదు. ఈ కథనం ఇక్కడ మొత్తం 11వ పేజీలో సాక్షి పేపర్లో ఉంది. పూర్తిగా చదవచ్చు. అధికారుల వల్లే అసంతృప్తి అని వేశారు. ప్రజా సమస్యలపై నాణ్యతగా పరిష్కరించట్లేదు కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు. ప్రభుత్వాల లక్ష్యంగా సాధనగా సచివాలయాల సిబ్బందికి కీలకం. భారత్కు తొలి పరాజయం అంట. వసూలు జాతర పుష్ప 6 నెలల్లో 1,002 కోట్లు సాధించిన పుష్ప 2 సినిమా.
రికార్డు బద్దలు కొట్టింది. అలాంటి భాగ్యస్వామి దొరుకుతాడంట. ఎలాంటి భాగ్యస్వామి ఇక్కడ కథనంలో ఉంది, చదవండి. ఇక్కడ మెయిన్ మనం లైఫ్కి బీమా తప్పనిసరి అంటున్నారు. ప్రతి ఒక్కరూ లైఫ్లో బీమా తప్పనిసరి తీసుకోవాలంటున్నారు. తీరానికి గాయమైందంట. విశాఖ సముద్రం తీరానికి గాయం ఏర్పడింది. సముద్రంలో వస్తున్న మార్పుల కారణంగా తీరంలో పలు ప్రాంతాల్లో కోతలకు గురి అయ్యాయని ఇక్కడ 17 పేజీలో రాశారు. మనం ఇంకో పేపర్కి వెళ్దాం.